వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను హరి. ముందుగా ఈ డిబేట్లో తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు హద్దులు దాటుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేమేమీ తక్కువ కాదంటూ కేటీఆర్ సైతం విమర్శలు ఎక్కువ పెట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇదే అంశం గురించి మనతో చర్చించడానికి బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. హరీష్ నమస్కారం, చెప్పండి సార్. మనం గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కానీ నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కానీ చూసుకున్నట్లయితే వాడకూడని పరుష పదజాలాన్ని ప్రయోగిస్తూ ప్రత్యర్థుల మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. అసలు కేటీఆర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? హరీష్, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకుల నమస్కారం. జనరల్గా ఒకరిని తప్పు పడితే మరొకరు ఇంకో తప్పు చేసిన సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే రాజుగారి పెద్ద భార్య మంచిదా చిన్న భార్య మంచిదా అంటే పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య మంచిది కాదన్నట్టు కాదు. అట్లాగే ఇక్కడ కూడా హరీష్ రావు వ్యాఖ్యలను తప్పు పట్టాలంటే, మన కేటీఆర్ వ్యాఖ్యలను తప్పు పట్టాలంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా తప్పు పట్టాల్సి వస్తుంది. చూస్తున్నాం కదా, రాజకీయాలు అట్లాగే తయారయ్యాయి. అంటే ఒకరిని చూసి ఒకరిని నేర్చుకోవడమే కాకుండా ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, వ్యక్తిత్వాలు కించపరుచుకుంటున్నారు, ప్రజల ముందు పూర్తిగా చిల్లరగా మాట్లాడి చులకన అవుతున్నారు. రాజకీయం అనేది పవిత్రమైన వ్యాసంగం. రాజకీయం అనేది ఒక పవిత్రమైన వృత్తి. ఒక రకంగా చెప్పాలంటే వృత్తి కూడా కాదు. ఎవరి వృత్తులు వాడుకుంటాలి, ప్రవృత్తిగా రాజకీయాన్ని చేయాలి. కానీ రాజకీయం అంటే వృత్తిగా మారిపోయి పరుష పదజాలాలు వాడుకుంటూ ఒకరి మీద ఒకరు వ్యక్తిగత ఆరోపణ చేసుకుంటున్నారు. ఏమంటున్నానంటే హరీష్, మీకు గతంలో పాత రాజకీయాలు చూస్తే ఇట్లా ఉండకపోయేవి. వ్యక్తిగతంగా కాకుండా సిద్ధాంతపరంగా విమర్శించుకునే వాళ్ళు కలిసినప్పుడు సుహృద్భావ వాతావరణంలో కలిసి మాట్లాడుకునే వాళ్ళు. అంటే వ్యక్తిగత ద్వేషాలు ఇందులోకి వచ్చేవి కావు. ఇప్పుడు అట్లా కాదు. రాజకీయం అంటే ద్వేషము, మన దుర్మార్గమైన భాష వాడి మాట్లాడడం, ఎంత వీలైతే అంత ఎదుటి వాడిని కార్నర్ చేయడం, ముఖ్యంగా మన బాడీ షేమింగ్ చేయడం రాజకీయాలు అయిపోయింది. అందుకని కేటీఆర్ భాషను అంతకంటే ఉన్నతంగా ఊహించుకోలేవు. అటుపక్క బయట అంటే తమలపాకు తలుపు చెక్కనే సామెత. నేను తమలపాకుతో నేను ఇట్లా అంటే తలుపు చెక్కతో నువ్వు ఇట్లా అంటే అన్నట్టు జరుగుతున్న రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ జరుగుతున్న క్రమాన్ని మనమైతే తప్పనిసరి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడుతున్నాం. కేటీఆర్ భాష తప్పే, దానికి అంతకుముందు అది రేవంత్ రెడ్డి గారి భాష కూడా తప్పే అంటున్నది. ఈ రెండింటిని తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. ఒకరు తప్పు చేస్తే దాన్ని ఎదుటి వారికి చూపించి సమాజం ముందు దోషిగా నిలబెట్టాలి తప్ప వాడు తప్పు చేస్తుంటే మనం కూడా వాడు వీడు అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే వాళ్ళకే శ్రేయస్కరం కాదు. వాళ్ళు అందరూ మాట్లాడుతున్న తప్పుడు భాష మాట్లాడుతున్నాం అందరూ కూడా దీనికి బాధ్యులే అవుతారు. వాళ్ళే సమాజం ముందు పలచనవుతారు. ఓకే రామ్మోహన్ రావు గారు, అలాగే మనం చూసుకున్నట్లయితే సీఎంని విపక్ష నేతలు ఇష్టానుసారం మాట్లాడడం, ముఖ్యమంత్రి కూడా అదే స్థాయిలో విమర్శలు వారి మీద చేయడం చూస్తున్నాం. అసలు తెలంగాణలో ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఎక్కడ మొదలైంది అని చూస్తుంటే ఏమంటున్నానంటే, పరిశ్రమైన భాష తెలంగాణ వచ్చింది, అంతకుముందు కూడా ఉండే, లేదని కాదు. ఇంత దుర్మార్గంగా మాట్లాడుకునే వాళ్ళు కాదు. సిద్ధాంతపరంగా అంశాల వారి దాని ఏదైతే దేని మీద మాట్లాడుతున్నారో దాని మీద విమర్శ ఉండేది. గతంలో మనకు వాజ్పేయి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు చాలా ఆవేశంగా పార్లమెంట్ లో మాట్లాడుతుంటే వాజ్పేయి గారు ఒక నిమిషం లేచి, వాజ్పేయి గారి మీద కూడా స్పీకర్లు ఎవరున్నా గౌరవం ఉండేది. ఆ ప్రధానమంత్రి మాట్లాడుతుండగా కూడా, ఇందిరాగాంధీ మాట్లాడుతుండగా కూడా ఆపి వారికి అవకాశం ఇస్తే ఆయన అన్నారట వాజ్పేయి గారు, అమ్మ ఇందిరా మీరు కోపంలో కూడా అందంగా ఉన్నారని చెప్పి ప్రతిపక్షాలను దునుమాడుతున్న ఆమె రౌద్రం చూసి ఆయన అన్న మాటలకు అంత కోపంలో కూడా పక్కన నవ్విందట ఇందిరాగాంధీ. అట్లా ఉండాలి ప్రతిపక్ష స్థానము, అట్లా ఉండాలి అధికార పక్ష స్థానం, ఇట్లా ఉండాలంటున్నారు. అది ఉందా? ఇప్పుడు లేదు. అందుకని మాటలు కోటలు దాడుతుంటే
ఎందుకు ఎక్కడ అదుపులు చేయలేకపోతున్నారంటే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు కొన్ని మాటలు వాడిన మాత్రం నిజం. కానీ ఆ మాటలన్నీ కూడా ఉద్యమ సమయంలో ఒక ప్రజలను భావోద్వేగం రెచ్చగొట్టడానికి, భావోద్రేకంగా మార్చడానికి పనిన పన్నాగం అనొచ్చు. కానీ అధికారంలోకి వచ్చినా కూడా రండలు, శుంఠలు, సన్నాసులు అనే మాట వాడినాం. ఇవన్నీ కూడా ఓకే రామ్మోహన్ రావు గారు, ఓకే రైట్. మనతో పాటు ఈ డిబేట్లో చర్చించడానికి కాశుబా శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు, టీపీసీసీ కార్యదర్శి. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. అంటే ఒక్క మాట శ్రీనివాస గారు నమస్కారం సార్. ఒక్క మాట చెప్పండి రామ్మోహన్ రావు గారు. అంటే నేనేమంటా అంటే గతంలో నేనన్నా దీనికి ఎవరు ఆద్యులని మీరు అడిగారు కదా హరీష్, దీనికి కారణం చెప్తున్నాను కదా. నేను ఇంతకుముందు వాజ్పేయి, ఇందిరాగాంధీ ఉదాహరణ చెప్పాను. ఒకనాడు మనకు గౌతుల అచ్చెన్నాయ్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఉత్తరాంధ్ర పర్యటన పోతున్నారట. పక్కన ఒక కాంగ్రెస్ నాయకుడు, ఆయన మన నీలం సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడే కదా, పక్కన ఉండి గౌతుల అచ్చెన్నాయుడు పరుష పదజాలంతో అప్పుడు ఏమన్నాడో తెలియదు, కారులో పడ కనుక మాట్లాడిండట. కొద్ది దూరం పోగానే 1, 2, 3 విన్నాడు. ఆ నిజమైన ముఖ్యమైన నాయకుడు మళ్ళీ నీలం సంజయ్ రెడ్డి గారు పక్కన కారులో కూర్చొని ప్రయాణం చేస్తున్నాడంటే ముఖ్యమైన నాయకుడే కావాలి కదా. ఆయన వెంటనే కారు ఆపమని డ్రైవర్ చెప్పి వెంటనే దిగిపో, నా కారులో వద్దన్నాడట. ఆ వ్యక్తి పేరు నాకు తెలుసు అని చెప్పదలుచుకోలేదు, చనిపోయిన వ్యక్తి గురించి అమర్యాద మాట్లాడొద్దు కదా. అంటే నీలం సంజీవ్ రెడ్డి గారు గౌతుల అచ్చెన్నాయ్ ప్రతిపక్ష నాయకుడే, కానీ ప్రతిపక్ష నాయకుడి మీద తన కాంగ్రెస్ నాయకుడే, ప్రధాన నాయకుడే తప్పు మాట్లాడుతుంటే దిగిపోమన్నాడు అంటున్నాడు. అదే సంస్కారం. ఇవాళ నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు మొదలు పెట్టారని మన రేవంత్ రెడ్డి గారు అట్లా అన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇతరులు మాట్లాడితే ఏమవుతుంది? ఆ మాటలు పెద్దలు శ్రీనివాసరావు గారు నేను కానీ ఏమైనా సమర్థించే పరిస్థితి లేదంటున్నాడు. పార్టీలో ఉన్న ఆయన మేమంటున్నాడు. అందుకని దీన్ని ఎక్కడ మొదలు పెట్టారో అక్కడనే ఆపాలంటున్నాడు. ఎక్కడో వదిలేరు. దీనికి ఆపకపోతే, ఫుల్ స్టాప్ పడకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. దేశవ్యాప్తంగా మాటలు అదే జరుగుతున్నాయి. మనుషులను నీచంగా ఏది లిల్లీ పుట్లని లేకపోతే రకరకాల ఏదో అసలు ఆ భాష మనకు మాట్లాడరాదు కూడా, అటువంటి భాషలతో మాట్లాడుకుంటాను. దయచేసి రాజకీయాల గౌరవం దించకుండా చూడండి, రాజకీయాల గౌరవం పెరిగేలా చూడండి అని అన్ని పార్టీల నాయకులు. నేను అదే అన్నాగా, రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కానట్టయితే, కేటీఆర్ మాటలు తప్పట్టానంటే అంతకుముందు రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా కుటంకించాల్సి వస్తుంది కదా. ఈ రెండింటిని సమానంగా చూడకుండా అందరూ వీళ్ళిద్దరూ సక్రమంగా ఉంటే మనం కూడా, ఇప్పుడు తోవ ఎట్లుంటది, పెద్దలు నడిచిన తోవని మనం నడుస్తుంటాం. యథా రాజా తదా ప్రజ అన్నారు కదా. మరి పాలకులు అట్లా మాట్లాడుతుంటే ప్రజలు కూడా ఏం మాట్లాడతారు అంటే, తరతమ భేదం లేకుండా ఎవరు పడితే తాహాతుకు మించిన మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. హరీష్ గారు, ఇది సరైనది కాదు, దీని అందరం ఖండించాలని కోరుకుంటున్నారు. శ్రీనివాస గారు మన్నించాలి, మీకు ఇచ్చిన అవకాశం నేను. ఓకే అండి శ్రీనివాసరావు గారు, మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మీద కానీ రాహుల్ గాంధీ మీద కానీ పరుష పదజాలాన్ని ప్రయోగిస్తూ విమర్శలు గుప్పించారు. దీన్ని మనం ఏ విధంగా భావించవచ్చు అంటారు? మీకు హరీష్ గారు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలు రామ్మోహన్ రావు గారికి, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. నేను మొట్టమొదటిగా మీరు ఈ చర్చను పెట్టినందుకు స్వాగతిస్తున్నాను. ఒక విధంగా ఒక బాధను కూడా వ్యక్తం చేస్తున్నాను. అది ఎప్పుడో ఒక 4-5 రోజుల క్రితం జరిగినటువంటి దాన్ని ఇవాళ చర్చకు పెట్టడం అనేది మీడియాలో కూడా కొద్దిగా లేటుగానే స్పందించింది అందరూ. సరే, ఇది రెగ్యులర్గా అన్ని ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఏదైతే రాజకీయాల్లో ఉన్నటువంటి కనీస మర్యాదలు పాటించకుండా, సభా మర్యాదలు పాటించకుండా అన్ని పార్టీలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేస్తున్నటువంటి విధానాన్ని వ్యక్తిగతంగా నేను 100% దీన్ని ఖండిస్తున్నాను. ఎవరు చేసినా తప్పే. కాకపోతే మేము ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం. కేటీఆర్ గారు మా యొక్క ప్రధాన నాయకుడు, భావి ప్రధానిగా భావిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి పైన వారు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా వారు ఏదైతే కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని విమర్శించేటువంటి పరిస్థితి కాదు. ఎందుకోసం కాదు అంటే, వారు జాతీయ స్థాయి నాయకులు. వారు జాతీయ స్థాయి నాయకులైన ఉండి, కేటీఆర్ గారు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి, అతను లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు, ఇంతకుముందు పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అటల్ బిహారీ వాజ్పేయి గారి లాగాను, గౌతుల అచ్చెన్న గారి లాగాను ప్రతిపక్ష నాయకుడికి అనేది కూడా ఒక గొప్ప స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని గౌరవించే విధంగా మాట్లాడుకోవడం, దాని విధంగా సంబోధించుకోవడం, ప్రజా సమస్యల పట్ల ఎవరికున్న చిత్తశుద్ధిని వాళ్ళు వ్యక్తం చేయడం, అది చేయాలి తప్ప వ్యక్తిగత దూషణ చేయడం, హర్ష పదజాలంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను వాడుతూ మాట్లాడడం, ప్రజలను రెచ్చగొట్టే విధంగా దాన్ని ఏదో
ఆ, క్షుద్ర రాజకీయాల కోసం వాడుకోవడం కోసం, అంటే ఉరి తీయండి, చంపండి, నరకండి అంటే దీన్ని దేన్ని ప్రోత్సహిస్తుండండి? ఏ విధమైనటువంటి దాన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు? మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరి తీయాలి? మీరు గినక ఆ రోజు 2 ఎకరాల భూమి 3 ఎకరాల భూమి దళితులకు ఇవ్వరేందుకు మిమ్మల్ని ఉరి తీయాలనా? దళిత ముఖ్యమంత్రిని చేయనందుకు ఉరి తీయాలనా? లేకపోతే మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇయ్యనందుకు ఉరి తీయాలనా? ఎన్ని హామీలు తప్పిందండి? ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల లోపల గెలవడం కోసం మేనిఫెస్టో లోపల మిగిలిన వాటి లోపల మీరు ఎవరికి సంబంధించినటువంటి హామీలు వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్లమెంటరీ భాషలో విమర్శించుకోవడం, ప్రజలకు వీరు చేసిన తప్పులు తెలియజెప్పడం ప్రతిపక్ష పార్టీలకు బాధ్యత. కానీ మీరు కేవలం రెచ్చగొట్టే విధంగా, ఒక హింసాత్మకమైనటువంటి ప్రవృత్తిని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. దిగజారి హౌలగాడు ఏం భాష అండి అది? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన వాడినటువంటి పదజాలం ఏమిటి? అది మళ్ళీ నేను ఉచ్చరించడానికి కూడా ఇష్టపడతలేను. ఏం పదజాలం అండి? తెలంగాణ యాస భాషను, తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంది. చాలా వరకు ఎక్కడికే తయారైందంటే, తెలంగాణ రాష్ట్రం రాకముందు సినిమాల లోపల, మిగిలిన యొక్క మీడియా లోపల తెలంగాణ భాష అంటే విలన్లకు అండ్ జోకర్లకు సంబంధించినటువంటి భాషగా పెట్టినటువంటి దాన్ని మనం నిజము అని నిరూపిస్తున్నామా? ఇక్కడ మనకు చక్కటి సంస్కృతి, గొప్ప సంస్కృతి, అమ్మర పోతన మార్చులు పుట్టినటువంటి గడ్డ, శ్రీనాథుడు నడయాడిన గడ్డ, రాచకొట్ట సంస్థానంలో ఆయన పనిచేసిండు. మన వేయి పడగల వారు చేసినటువంటిది విశ్వనాథ సత్యనారాయణ గారు, తర్వాత వీరు మన పివి నరసింహరావు గారు అడియాడిన నీడ, అనేక మంది అటువంటి భాష, సంస్కృతి, సంపద. అసలు తెలుగు అంటే చక్కటి తెలుగు తెలంగాణనే. అసలు ఆంధ్రాది అనేక వ్యాసలు, జిల్లాకు ఒక యాస ఉంటుంది. తెలంగాణదే చక్కటి 16 అనాల తెలుగు మాట్లాడేటువంటిది. దాన్ని మనము ఆ భాషను కూనీ చేసి ఆఖరికి తెలంగాణ వాళ్ళంటే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటే స్థాయికి, పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి పోషణ జరిగిందో తెలియదు. కానీ అక్కడ రాష్ట్రంలో దిగజారి మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ మన దగ్గర కూడా దిగజారి మాట్లాడుకుంటున్నారు గత ఒక 7-8 సంవత్సరాలుగా. భాష పద్ధతి కాదండి. ఎవరు చేసినా, అది ఎవరైనా చేయొచ్చు, పద్ధతి కాదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒక కాస్త సమయానికి కొంత సమన్వయం పాటించి సభ మీద, మనం ఒక వేదిక మీద మాట్లాడటప్పుడు వాడు వీడు అని సంబోధించడం ఏందండి? కేటీఆర్ గారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు. ఆ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. మీరు మాట్లాడే మాట వల్ల మీ విలువ పెరగాలి. మీరంటే ముఖ్యమంత్రి గారిని మీరంటున్నారు, వారు అనాల్సి వస్తుంది. అంతకుముందు మీరు చేసినటువంటి పరిస్థితి వారు అనాల్సి వస్తున్నది. కాబట్టి మీరు ఇంతకుముందు వారు పెద్దలు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నా. బట్ కాకపోతే ఏంటంటే మా పార్టీ పక్షాన మా యొక్క నాయకుడిని అన్నటువంటి దానికి మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నామండి. ప్రజానికం పూర్తిగా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి కానివ్వండి, గాంధీ కుటుంబం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత లేనటువంటి వీళ్ళు మీకు తెలంగాణ ఇచ్చినటువంటి దేవత అని చెప్పి అందరూ కొనియాడినరు. ఆమె ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చింది. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినా, ఈ హోదా అనుభవిస్తున్నా, ఈ సంపద అనుభవిస్తున్నా, అన్నిటికి కారణం సోనియా గాంధీ గారు. ఆమె ఆ విధంగా అనడం ఏమాత్రం కూడా నైతికంగా కూడా కరెక్ట్ కాదండి. రాహుల్ గాంధీ గారిని ఆ విధంగా కించపరుస్తూ మాట్లాడడం, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి. బేషరతుగా కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారు, మీరు ముఖ్యమంత్రి గారి నుంచి రాష్ట్రంలోని నాయకుల గురించి మాట్లాడుకుంటే మీ పరిధి. దీని విషయంలో సరే మీరు అనొచ్చు, మేము అనొచ్చు, అది వేరు విషయం. మీరు సంబంధం లేనటువంటి వ్యక్తి కానీ మా జాతీయ పార్టీగా ఇచ్చినాం, చాలా వరకు అమలు పరిచినాం. ఇంకా మిగిలిన ఉంటే కూడా పూర్తిగా మాకు ఇంకా 3 సంవత్సరాల కాల పరిమితి ఉంది. దీనిలో కూడా పూర్తిగా కూడా మేము పూర్తి చేస్తాం. దీని విషయంలో ఎక్కడ కూడా వెనక్కిపోయేది లేదు. దీని గురించి పరుష పదజాలంతో కేటీఆర్ గారు మాట్లాడి దానికి బేషరతుగా క్షమాపణ చెప్తే కనీసం ప్రజాస్వామ్య విలువలను గౌరవించిన వాళ్ళు అవుతారు. లేకపోతే ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా కూడా వాళ్ళు విరోధకాలు ఇచ్చిన వాళ్ళు అవుతారని నా అభిప్రాయం. ఓకే, రైట్ శ్రీనివాసరావు గారు. మనతో పాటు డిబేట్లో చర్చించడానికి ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ నాయకులు కూడా మనతో పాటు పాల్గొంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం.
ప్రేమ్ గాంధీ గారు, మనం గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. వాడకూడని పరుష పదజాలం ప్రయోగిస్తూ ఒకరినొకరు దూషించుకుంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పరుష పదజాలం ప్రయోగిస్తూ కేసీఆర్ వాడితేనేమో సరైందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు రాంగ్ అని చెప్తున్నారు? దీని గురించి ఏ విధంగా చూడవచ్చు అంటారు? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అంటే ఒక విచిత్రమైనటువంటి ధోరణి తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో నడుస్తూ ఉంది. అంటే దీనికి పునాదులు మాత్రము బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. గతంలో కేసీఆర్ గారు వారు మాట్లాడితే అటువంటి అంశంలో ఇలాంటి మాటలతోనే ప్రజల్ని ఆకర్షించడము, ఒక వ్యంగ్య అస్త్రాలు మాట్లాడము, ఆయన ప్రలోభాలు చెప్పడము, ఒక చిన్న చిన్న సామెతలు చెప్పడము, వ్యంగి మాటలు మాట్లాడము, ఆ తిట్ల కూడా ఒక విచిత్రమైనటువంటి భావాజాలంతో తిట్టడము, ఇవన్నీ కూడా కేసీఆర్ తోనే ప్రారంభమైంది మన రాష్ట్రంలో. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అది విస్తరించుకుంటూ ఇలా పక్క రాష్ట్రం కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినాం. ఇది ఇక్కడ మనం పూర్తి స్థాయి విశ్లేషించి వస్తే ఏ పార్టీ ఏం తక్కువని కాదు, అన్ని పార్టీలు అదే తోవలు ఉన్నాయి. అయితే అందులో మొదటి 2-3 వరుసల్లో ఈ పార్టీలు ఉన్నాయి, తర్వాత మిగతా పార్టీల పరిస్థితి ఆ వరకు ఉంది. కానీ వాస్తవాల్ని పూర్తిగా చూడాలనుకుంటే ఒకప్పుడు ఉన్నటువంటి విమర్శ వేరుండే. ఆ రోజుల్లో ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి అవసరం ఉన్నప్పుడు, చట్టసభలో మాట్లాడినప్పుడు విమర్శలు కూడా చాలా వినుసొంపుగా ఉండేటువంటి విమర్శలు ఉంటుండే. అంటే వాళ్ళు విమర్శించే విధానం కూడా అంటే ఎవరిని వ్యక్తిగతంగా దూషించకుండా, ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులను దూషించకుండా, ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా కానీ ఏదైనా కానీ చాలా వినసొంపుగా వాళ్ళ అర్థవంతంగా మాట్లాడే విధానం ఉంటుండే. కానీ ఈరోజు అట్లా కాదు, మొత్తం తిట్ల పురాణమే. వీళ్ళు తిట్లు, వాళ్ళు తిట్టాలి, వీళ్ళు తిట్టాలి. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే కుటుంబంలో ఉన్నటువంటి సంబంధం లేనటువంటి ఆడవాళ్ళని కూడా బయటికి గుంజి ఆడవాళ్ళని కూడా తిట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. భార్య, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అందరినీ కలిపి లాస్ట్కు చిన్న పిల్లల్ని కూడా ఈ పార్టీలు అంటున్నాయి, ఆ పార్టీలు అంటున్నాయి. ఇది సమంజసమైనటువంటి పని కాదు. రాజకీయాల్లో ఎదగాలనుకునేటువంటి వ్యక్తులు, రాజకీయాల్లో సమన్వయంగా ఉండాలనుకునే వ్యక్తులు ఈ సమంజసమైనటువంటి పని కాదు. అయితే ఇక్కడ సామాన్యులు మాట్లాడితే లేదా ఎవరో కార్యకర్తలు మాట్లాడారంటే వాళ్ళకి సమన్వయంగా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే ఉన్నారటువంటి పార్టీలు ఉన్నటువంటి పెద్దలు, అలాంటి వ్యక్తులు ఉంటారు. ఇలా కేటీఆర్ అట్లా మాట్లాడితే ఇక వాళ్ళ ఇక చెప్పనే ఊహ కూడా అందనటువంటి విషయం. కేటీఆర్ అట్లా మాట్లాడితే ఆయన క్యాడర్ ఎట్లా మాట్లాడాలి, ఆయన కింది స్థాయి ఉన్నటువంటి నాయకులు ఎట్లా మాట్లాడాలి, కార్యకర్తలు ఎట్లా మాట్లాడాలి, వాళ్ళు ఏం మాట్లాడాలి? ఇక ఇంతకు 4 ఇంతలు మాట్లాడేసే పరిస్థితులు కనబడతాయి కదా. అది కాదు కదా. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి విషయాల్లో చట్టసభలో మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లయితున్నారు? అయితే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే గతంలో ఎక్కడో ప్రజా మీటింగ్లలో లేదా ఎక్కడైనా సభలలో మాట్లాడము లేదా ప్రెస్ మీట్ లో మాట్లాడడం వేరు. కానీ చట్టసభలో మాట్లాడితే ప్రతి విషయం రికార్డ్ అవుతా ఉంది. ప్రతి విషయం మీరు 100 సంవత్సరాల తర్వాత కూడా రికార్డులో బయటికి వెళ్తుంది. చట్టసభలో అట్లనే మాట్లాడుతున్నారు, బహిరంగంగా అట్లనే మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెట్టి కూడా అట్లనే మాట్లాడుతున్నారు. అంటే ఉద్దేశం ఏంది? వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు. సరే, వారు మాట్లాడకపోయినా ప్రతిపక్షము ఓడిపోయినాం అనేటువంటి భావనతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల లేదా ఈర్ష, ద్వేషంతో కూడుకున్నటువంటి అంశాలు వారు మాట్లాడుతున్నట్టు అంటే సరే, దాని విషయం పక్కన పెడితే అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏందో ఏమో తెలియదు అర్థం. ఒకసారి దేవుళ్ళని తిట్టి మాట్లాడతాడు, దేవుళ్ళని సంబోధించి మాట్లాడతాడు, దేవుళ్ళని ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడతాడు, అసలు ఆడవాళ్ళని ప్రస్తావించి మాట్లాడుతుంటే అనేక విషయాల్లో ఇట్లా మాట్లాడడం వారికే తెలియాలి. అసలు సంబంధం లేని విషయం. ఎందుకు తొండలు అంటాడో, ఎందుకు పేగులు అంటాడో, ఎందుకు ఏమంటాడో అది ఆయనకే తెలియాలి. అయితే ఆయనకు అది తగదు. ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు. ఆయన సాధారణమైనటువంటి కార్యకర్తను కాదు, సాధారణమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ప్రతినిధి కాదు. చెప్పండి. ఇప్పుడు మనతో పాటు కర్నే అరవింద్ గారు, బీఆర్ఎస్ నాయకులు ఫోన్ లైన్లో మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు నమస్కారం అండి. అరవింద్ గారు, మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా అధికార ప్రతిపక్షాలు ఒకరినొకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. విపరీతంగా ఇష్టానుసారం వాడకూడని పదజాలం వాడుతూ వ్యక్తిగతంగా దూషణలు చేసుకున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదేవిధంగా ఈ విధంగా మాట్లాడేటప్పుడు అసెంబ్లీలో కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. చట్టసభల్లో సభ్యులు మాట్లాడే సమయంలో స్పీకర్ ఎందుకు నియంత్రించడం లేదు ఇటువంటి భాషా పదజాలాన్ని? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళు దండాలి సార్, నమస్కారాలు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక పర్సెంటేజ్ కూడా కేటీఆర్ గారు మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడలేడు, మాట్లాడాడు కూడా ఎందుకు అనంటే, తను ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, సంస్కారం ఏందో తనకు చాలా హుందాగా ప్రవర్తించేటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ఇక్కడ మీరు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో చూసుకోండి, లేదు అనుకుంటే
చట్ట సభల్లోనైనా మీరు పరిశీలిస్తే తనని పేగులు తీసి మెడలు వేసుకుంటాం, గుడ్లు తీసి గోటీలాడతాం. తర్వాత ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తను ఏమని మాట్లాడుతూ ఉన్నాడు సార్? ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి మాట్లాడుతుంటే ఆయన చనిపోవాలి అని చెప్పి మాట్లాడడం ఇది సరైనటువంటి పద్ధత అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను. ఒకటి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిజంగా సోనియా గాంధీ గారు ఇవ్వచ్చు కాక, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం 1400 పైచిలకు మంది అమరులైన తర్వాత తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు సకల జనులని, సబ్బండ వర్గాలని ఏకతాటిపైకి తీసుకొచ్చి 14 సంవత్సరాల పాటు తెలంగాణని గాంధీయ మార్గంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చునా అనేటువంటి విషయాన్ని నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులే వాళ్ళే అంటా ఉన్నారు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఇది సరైనటువంటి మాటలు కావు అనేటువంటి విషయాన్ని వాళ్ళే మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కూడా గమనిస్తా ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఈయన చంద్రబాబు నాయుడు పార్టీలో టీడీపీలో కొనసాగేటువంటి క్రమంలో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టున్న ఇష్టానుసారంగా తిట్టినటువంటి మాటలు మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు వినిపిస్తలేవు, కనిపిస్తలేవు. నాకైతే అర్థం అవుతలేదు సార్. సాక్షాత్తు సోనియా గాంధీ గారిని తను బలిదేవత అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడినటువంటి నేపథ్యం ఇంకా తెలంగాణ ప్రజల చెవులలో ఇంకా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఈ తరుణంలో తను ఎంతసేపు కూడా ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి వేరే సబ్జెక్ట్ లోకి తను పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే కొనసాగింపుగా అనేక మాటలు తను మాట్లాడుతూ ఉన్నాడు. సార్, అది ఏ సభనైనా కావచ్చు, అది సర్పంచులు గెలిచిన తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి సర్పంచుల సమావేశంలో కావచ్చు, లేదు అనుకుంటే ఇవాళ చట్టసభల్లో అయినటువంటి అసెంబ్లీ సాక్షి కావచ్చు, లేదు తను సచివాలయంలో కూర్చొని మాట్లాడినా కూడా ఎంతసేపు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తను విమర్శలను చేయడమే లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సభ్య సమాజం తప్పకుండా స్వాగతించదు అనేటువంటి విషయాన్ని నేను ముమ్మాటికి చెప్పదలుచుకున్నా. ఒకటి, రేవంత్ రెడ్డి గారిని నేను మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు ఎవరికి రాని అవకాశం రెండో ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా మీకు వచ్చింది. కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ పనులు మీరు చేసి ఈ కార్యక్రమాలు కేసీఆర్ గారు 10 లక్షల రూపాయల దళిత బంధు ఇస్తే నేను 12 లక్షల రూపాయలు ఇస్తామన్నా, ఇగో ఇచ్చి నేను చూపిస్తున్నా. నేను కళ్యాణ లక్ష్మిలో కేసీఆర్ గారు 1,116 రూపాయలు ఇస్తే నేను దాంతో పాటు తులం బంగారం ఇస్తామన్నా, ఇగో నేను ఇచ్చి చూపిస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే నేను 15,000 రూపాయలు ఇస్తామన్నా, ఇగో నేను ఇచ్చి చూపిస్తున్నా అని చెప్పి మాట్లాడితే బాగుంటది. గట్ల పోతే అందరూ కూడా స్వాగతిస్తారు, అందరూ కూడా అభినందిస్తారు. కానీ ఎంతసేపటికి అయ్యిందాన్ని ఆకిట్ల పెట్టి కాందాన్ని కంచాన పెట్టినట్టు మాట్లాడితే ఎవరు స్వాగతిస్తారు సార్? ఇవాళ తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు ఎవ్వరు కూడా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తులే ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు ముమ్మాటికి తప్పు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా 420 హామీలని మేము తప్పకుండా నిలదీస్తాం. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు అయ్యేంత వరకు కూడా మేము తప్పకుండా పోరాడతాము అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. కేటీఆర్ గారు ఒక చదువుకున్నటువంటి, ఒక మేధస్తున్నటువంటి మేధావితను, తను ఎంతసేపు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడతాడు. ఆయన ఇంకొకరిని కించపరిచి మాట్లాడము అంటే ఆయనకు అది అలవాటు లేదు, భవిష్యత్తులో కూడా ఆయన అట్లా మాట్లాడరు. కానీ మనం ఆయన చేసిన అరవింద్ గారు, మనం ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూసాం కదండి, కొంచెం వాడిని కొన్ని పరుష పదజాలం కూడా ప్రయోగించారు. తను ఏమన్నా అడిగారంటే, రాహుల్ గాంధీ గారు మీరు రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని మీరు తిరుగుతూ ఉంటారు, ఇవాళ మీరు 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తాము అని చెప్పి అన్నారు. మీరు అశోక్ నగర్ కి రండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నది. ఇవాళ ఉర్దూ యూనివర్సిటీలో ఉన్నటువంటి 50 ఎకరాల భూమిని ఇవాళ మీరు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఇక్కడ ఒక రకంగా చేస్తా ఉన్నాడు, అక్కడ వేరే రకంగా మీరు మాట్లాడుతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మాట్లాడేందుకు కానీ వేరొక రకంగా మాట్లాడలేదు. సరే, వాళ్ళకు ఎట్లా అర్థమైనప్పటికీ కూడా కేటీఆర్ గారు చాలా గౌరవంగానే మాట్లాడతారు, గౌరవంగానే శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడతారు కూడా చెప్పాలనుకుంటున్నారు? అనేటువంటి అరవింద్ ఒక్క గారు నిమిషం అండి. వారు ఒక్క నిమిషం అరవింద్ గారు, అరవింద్ గారిని శ్రీనివాసరావు గారు చెప్పండి. అరవింద్ గారిని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. కేటీఆర్ గారు చాలా సంస్కారి, చదువుకున్నటువంటి వాడు. సరే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఫ్లోర్లోనే ఒప్పుకున్నారు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా, నా యొక్క ఇది లేదు, మీరు ఫారెన్లో చదువుకుని వచ్చిండ్రు అని చెప్పి విమర్శలు జరిగినాయి. మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మీ మీద మాట్లాడితే, మీరు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే అదొక పద్ధతి. మీరు ఈ రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడేటప్పుడు ఆయన అశోక్ నగర్కి వచ్చిండు, ఇక్కడికి వచ్చి ధర్నా చేసిండు, ఉద్యోగాలు ఏమన్నారు, ఇప్పుడు 30,000 ఉద్యోగాలు అండ్ మిగిలిన అన్ని కలిపి 70,000 వరకు అపాయింట్మెంట్స్ ఇచ్చిండ్రు, వాళ్ళు మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్ మేము ఇచ్చినవి ఇస్తూ ఉన్నారు. దాని నేపథ్యంలో మాట ఉరి తీయండి, ఉరి తీయాలి, అసలు ఈ హౌలాగాడిని ఆ హౌలాగాడిని, ఇది భాషన అంటే ఇది చదువుకున్న వాళ్ళు సంస్కారాలు మాట్లాడే వాటిన. సరే, మీకు రేవంత్ రెడ్డి గారు మీరు ఓకే అతనికి ఏదైనా అన్నారు అనుకోండి, ఆయన అప్పో ఒప్పో దానికి కారణాలు ఏమని అందరికి తెలుసు. మరి మంచి గొప్ప సంస్కారి, ఒక గొప్ప వ్యక్తి కొడుకు, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చేసినట్టు వాడు ఈ విధంగా మాట్లాడవచ్చా? ఒక జాతీయ స్థాయి నాయకుడు గురించి మాట్లాడేటప్పుడు పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ గురించి మాట్లాడడం పద్ధత? తర్వాత మీరు అన్నారు, మీరు తెలుగుదేశం నుంచి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారని. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, మిగిలిన అనేక మంది మంత్రులు తెలంగాణ ద్రోహులు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు పార్టీలు మంత్రి పదవులు ఇచ్చిండ్రు కదా, మరి అప్పుడు గుర్తుకు రాలేదా వాళ్ళు తెలంగాణ మీద మాట్లాడినటువంటి భాష? ఇప్పుడు రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అండి, ఎక్కడ ఉంటే అక్కడికి అనుకూలంగా మాట్లాడుతుంటారు. దాని విషయం కాదు. ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ గారి మీద వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కేటీఆర్ స్థాయి వ్యక్తి మాట్లాడొచ్చా? అదే ఇప్పుడు వారి తండ్రి చంద్రశేఖరరావు గారు అస్సాం ముఖ్యమంత్రి ఆయన మీద మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారి మీద భువనగిరి సభలో కేసీఆర్ గారు ఆయన దాని గురించి చెప్పిండు. రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా ఏ తండ్రి అతను మాట్లాడినటువంటి దాని మీద విమర్శించిండు, సమర్థించిండు. మరి అలాంటి పరిస్థితిలో మీరు కనీస మర్యాద పాటించకుండా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడవచ్చా? మీరు ఇక్కడి వరకు మీరు ఇక్కడ ప్రతిపక్షం, మేము అధికార పక్షం కాబట్టి మనం విమర్శలు ఇవి ఏ స్థాయిలో చేసుకున్నా సరే, దానికి అనుకూలంగా మీకు సమాధానాలు వస్తే మాకు అనుకూలంగా మీరు సమాధానం చెప్తారు. కానీ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏముందండి? అక్కడ కొద్దిగా సమన్వయం పాటించాలండి. దానివల్ల కేటీఆర్ గారి యొక్క ఇమేజ్ తగ్గిపోద్ది, ప్రజల్లో ఆయన్నే పలచన అవుతాడు. రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడితే గొప్ప వాళ్ళు ఎవరండి? దానివల్ల తగ్గిపోతాం. మీరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద మీరు మిమ్మల్ని విమర్శించండి, మీరు రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు, అదొక పద్ధతి. కానీ మీరు రాహుల్ గాంధీ గారి మీరు ఎట్లా విమర్శిస్తారండి? సందర్భం ఉండాలి. మీ గురించి ఆయన అన్నప్పుడు మీరు దానికి కౌంటర్ చేయండి. అరవింద్ గారు, శ్రీనివాసరావు గారు మాట్లాడే చూడొచ్చు అంటారు. అరవింద్ గారు ఇవాళ ఒకటి పరిశీలించండి దయచేసి. సరే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించండి, తర్వాత ఇవి కావు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అరవింద్ గారు కాదండి, వీరు ఈ విధంగా ఇటువంటి భాషా పదజాలాన్ని వాడుతూ కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి అసలు వీరు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు? యువతకి, ప్రజాస్వామ్య ప్రజలకు ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారు? కార్యకర్తలకు మీరు ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ సమాజం ఎక్కడ పోతుంది? ఇక్కడ ఈ ప్యానెల్ లో కూర్చున్నటువంటి అన్న చాలా చక్కగా మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అన్నను కాదు మీరు ప్రశ్నించాల్సింది. ఈ ప్రశ్న రేవంత్ రెడ్డి గారిని మీకు అవకాశం వస్తే, సార్ మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు పేగులు తీసి మెడలేసుకుంటా, గుడ్లు తీసి గోటీలు ఆడుకుంటా, తర్వాత లాగులకు తొండలు ఈడుస్తా, ఇవన్నీ మాటలు మీరు మాట్లాడుతుండ్రు కదా సార్. ఇవి ప్రేక్షకులు ఎవరు కూడా దీన్ని స్వాగతిస్తలేరు. కొత్తగా రావాల్సినటువంటి యువత రాజకీయాల్లోకి ఎట్లొస్తుంది అనేటువంటి విషయం మీరు వాళ్ళని ప్రశ్నించాలి, కానీ మమ్మల్ని ప్రశ్నిస్తే తప్పు ప్రశ్న అవుతుంది అనేటువంటి భావన నాది. రెండు అంశాలు సార్. ఈ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇవాళ ప్యానెల్లో ఉన్నటువంటి అన్న చాలా మర్యాదగా చాలా హుందాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రశ్న అన్నకు వర్తించదు. అన్న గౌరవంగా మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆయన సీనియర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి,
ఆయనకు వర్తించదు ఈ ప్రశ్న. ఈ ప్రశ్న ముమ్మాటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా వర్తిస్తుంది. కాబట్టి ఆయనకి మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ఆయనను అడిగే ప్రయత్నం చేయండి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ఇవాళ ఎటువైపు పోతా ఉన్నది మీరు చూడండి. రైతులకు రైతు బంధు లేక, రైతు బీమా లేక, 24 గంటల కరెంటు లేక, విత్తనాలు లేక, ఇవాళ ఎరువులు అడిగితే ఇవాళ యాప్ అనేటువంటి సంస్కారం ఎక్కడన్నా ఉన్నదా, సంస్కృతి ఎక్కడన్నా ఉన్నదా సార్? ఇవాళ అది కాకుండా కార్డులు తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ ఇవాళ మీరు చెప్పిండ్రు కదా, అవ్వాతాతలకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తా అన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా ఎక్కడైనా వచ్చిందా? అది చూపించగలుగుతారా మీరు? కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం పరిశీలిస్తా ఉన్నది. ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయం ఇప్పటికే అవగతమైంది తెలంగాణ ప్రజలకు. తప్పకుండా 2-2.5 సంవత్సరాల లోపల మళ్ళీ తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇవాళ ఈ 2 సంవత్సరాల లోపల 10 సంవత్సరాల వెనుక తెలంగాణ రాష్ట్రం పోయింది. కాబట్టి ఇవన్నీ తెలంగాణ ప్రజలను మీరు ఎవరినన్నా మీ స్వాతంత్ర టీవీ నుంచి తీసుకుపోయి ఎవరినన్నా అడగండి సార్, ఇవాళ తెలంగాణ ఎట్లా ఉండే తెలంగాణ, ఇవాళ ఎట్లయిపోయింది తెలంగాణ అనేటువంటి విషయం వాళ్ళే మీకు స్పష్టంగా వివరిస్తారు అనేటువంటి విషయాన్ని నేను మళ్ళొకసారి గుర్తు చేస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా 50 ఎకరాల్లో ఉర్దూ యూనివర్సిటీ నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో దాన్ని తప్పకుండా ఢిల్లీ దాకా పోయి మేము తప్పకుండా కొట్లాడతాము అనేటువంటి విషయాన్ని కూడా అరవింద్ గారు స్పష్టంగా అరవింద్ గారు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ వచ్చేటప్పుడు కేటీఆర్ గారు కానీ లేకపోతే కౌశిక్ రెడ్డి కానీ ఇద్దరు కూడా సీట్లోంచి లేకుండా అమర్యాదగా ప్రవర్తించారు. దాని గురించి ఏమని చెప్తారు? అంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక మర్యాద అంటే ఇవ్వాలి కదండి. ఇవాళ లేచి నిలబడి కేసీఆర్ గారు లేచి నిలబడి దండం పెట్టినటువంటి పరిస్థితిని మీరు దాన్ని ట్రోల్ చేయరు, దాన్ని చర్చలకు తీసుకురారు. కూర్చున్న కేటీఆర్ గారిని మాత్రమే మీరు చర్చలకు తీసుకొస్తారు. సరే, ఏది ఏమైనా కూడా ఇవాళ ఈ మీడియా నేనేమంటా ఉన్నాను అంటే సార్, ఇవాళ 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా తప్పకుండా మీరు ఒక ఈ రకమైనటువంటి దాన్ని తప్పకుండా తీసుకుపోకండి సార్. చాలా అంశాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి. రైతు ఎక్కెక్కి ఏడుస్తున్నటువంటి నేపథ్యం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది. ఇవాళనే కేటీఆర్ గారి దగ్గరకు వచ్చి ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిల్లలు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇవాళ హైడ్రా బాధితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు. దీన్ని తీసుకురండి సార్, దీన్ని తీసుకొని రండి. ఇవి వెలుతుల్లోకి తీసుకొని వస్తే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడతాయి. కానీ ఇవాళ కేటీఆర్ గారు కూర్చున్నా నిలబడ్డా ఉపయోగపడదు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లఘు చర్చలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు మనసు నిండా ధన్యాలు తెలియజేస్తూ సెలవు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అరవింద్ గారు. రామ్మోహన్ రావు గారు, మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వీడియో క్లిప్పులు వైరల్ అవ్వడం కోసమే, వీళ్ళు ఎప్పుడు కూడా లైమ్లైట్లో ఉండడం కోసమే నేతలు కావాలని ఇలాంటి పరుష పదజాలాలు ఉపయోగిస్తున్నారంటూ కూడా వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? నేనైతే సోషల్ మీడియా తక్కువ చూస్తాను. ఎంత వీలైతే అంత తక్కువ చూడడం మంచిది అంటున్నాను. పత్రికలు చదువుతాను. చాలా మంది ఫోన్లకు పత్రికలు చదవను, టీవీలు చూడడం అంటే కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ అన్నారు మహాకవి ప్రజాకవి. అట్లాగే ఇవాళ 2 చేతులు కలిసి చప్పట్లు అవుతున్నాయి. ఒకవైపు నేనైతే మాట్లాడాను, ఎందుకంటే ఇటుపక్క అటుపక్క ఎవరు ముందు ఎవరు వెనక తర్వాత, కానీ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు ఏంటి కదా. ఒకరు తక్కువ తింటే ఇంకోరిని ఎక్కువ అనొచ్చు, కానీ ఇద్దరు అంటున్నారు. అందుకనే ఇంతకుముందు కర్ణె అరవింద్ గారు చెప్పిన మాట, అంటే శ్రీనివాసరావు గారి గురించి తెలియదు కనుక ఎవరు అన్న అనుకుంటూ సంబోధించుకుని మాట్లాడారు. కానీ శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకనాడు కొన్ని సెటైర్లు గమ్మత్తుగా ఉంటాయి. మీరు చూడండి, ఎంత కోపం వచ్చినా కూడా మనకు హనుమంతరావు గురించి ఎవరు చెడుగు మాట్లాడు, అరే బాబు ఏందిరా అంటాడు. అంటే ఎవరైనా తప్ప అంటున్నారు, అంటలేడు కదా. అంటే సహజ ధోరణి అనుకుంటాను, కానీ సహజ ధోరణి కానీ వాళ్ళు మాట్లాడితేనే సమస్య వస్తూ ఉంటున్నాడు వాళ్ళు. అందుకనే నువ్వు తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడుగా. ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే, ఇప్పుడు శ్రీనివాసరావు గారు నేను ఎదురైనా అనుకో, లేకపోతే గాంధీ గారు శ్రీనివాసరావు ఎదురైంది అనుకోండి, నమస్కారం అండి అని పక్క తప్పుకుంటే మధ్యన బాట ఒకటి దిగిలిపోతుంది.
ఇద్దరు మర్యాదస్తులు కనపడితే కలిస్తే ఎదురు పడితే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇద్దరు అమర్యాదస్తులు వదిలే భుజాలు దక్కుండా పోతారు, తమ్సుంటారు తిట్టుకుంటుంటారు. అందుకనే ఎప్పుడైనా ఈ భూషణ తిరస్కారాల గురించి ఇవాళ కొత్త చర్చ జరగలేదు సార్. మనకు భారతీయ మన వైజ్ఞానిక శాస్త్రంలో కానీ ఆధ్యాత్మికంగా కూడా చాలా జరిగినాయి. బుద్ధిజంలో ఒక కథ చెప్పుకుంటారు హరీష్ గారు. ఎందుకంటే ఇవి మనకు ఈ చర్చలలో మన టీవీ వాళ్ళకు కూడా మనకు పడతలేవు. నేనేమంటున్నానంటే ఆరోగ్యకరమైన చర్చ చేస్తే వ్యూయర్స్ లేరనుకుంటున్నారు, ఖచ్చితంగా చూస్తారంటున్నాను. దానికి ఉదాహరణ చెప్తాను నేను. బుద్ధుడిని తన శిష్యులు ఒకసారి ఒక ఆయన కలుస్తా అంటుంది, మిమ్మల్ని నిన్నటిదాకా తిట్టండి సార్, నిన్నటిదాకా ఇష్టం ఉన్నట్టు మీరు పిచ్చగాళ్ళు అన్నారు, మీరు పనికిరాని మాట సోమరిపోత అన్నారు బుద్ధుడిని అని చెప్పి అన్ని మాటలు చెప్పి వాడు మన దగ్గరికి వస్తా అంటున్నాడు, ఆయన రానిద్దామా అని అన్నట. రానివ్వండి, నష్టమే ఉంది అని అనుకుంటే ఒక కథ చెప్పింది బుద్ధుడు. ఏమనంటే, ఎవరైనా మీకు ఒక బహుమతిని ఇస్తే తీసుకుంటారా తీసుకోరా, తీసుకోలేదనుకోండి ఏమైద్దు అన్నట. బహుమతి తీసుకోకపోతే ఏమవుతుంది, మా దగ్గరనే ఉండిపోద్ది అన్నట. తిట్టు కూడా అటువంటిది బహుమతి అనుకోండి. వాడు తిట్టినవాడు తిట్టి వాడు మళ్ళీ వస్తా అనుకున్నప్పుడు వాడు తిట్టు వాడి దగ్గరే ఉండిపోతుంది. మన నష్టం ఏంది, రమ్మానండి మాట్లాడదాం అని అంట. అంటే అట్లా ఉండాలి, రాజకీయాలు కూడా అట్లా ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పాను, వాజ్పేయి గారిది, గౌతలక్ష్మి గారు చెప్పాను. ఇప్పటికి కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఏమంటే సమాజం మొత్తం చెడిపోలే, 100కి 90 మంది మంచి వాళ్ళే ఉన్నారు. ఈ 10% చూసి మనం మొత్తం దుర్మార్గం అయిపోయింది అనుకుంటున్నాను తప్ప ఇంకోటి ఏం లేదు సార్. ఒక మాట ఎక్కడ మొదలైందో అక్కడ ఆగాలంటున్నాడు. ఎక్కడ మొదలైంది అక్కడ ఆగాలి. హరీష్ రావు తప్ప, లేకుంటే మన రేవంత్ రెడ్డి తప్ప, లేకుంటే కేటీఆర్ తప్ప, రాహుల్ గాంధీ తప్ప అంటే సాధ్యమైనందుకు మర్యాదలు పాటించాలంటున్నాడు. ఇంకోటి, మర్యాదలకు స్థాయి లేదు, మర్యాదకు స్థాయి లేదు కదా. అట్లానే భూషణ తిరస్కారాలు కూడా స్థాయి లేదు. రాహుల్ గాంధీ గురించి నువ్వెందుకు మాట్లాడతామనో, ఇందిరాగాంధీ గురించి నేను ఎందుకు మాట్లాడతానని ఉండదు. పౌరుడికి హక్కు ఉన్నది. ప్రజా జీవితంలో కాళోజీ నారాయణరావు గారు అదే అంటారు, ప్రజలందరూ సమానమైనప్పుడు ఎవరైనా సరే ప్రశ్నించే అధికారం కావాలంటారు. కానీ ప్రశ్నించే క్రమంలో వాస్తవ ప్రశ్న వేద్దామా, దానికి అనుబంధంగా పిచ్చి మాట్లాడదామా అనేది సమస్య అంటున్నాను. అసలు విషయం విడిచిపెట్టి కొసరికి వస్తే ఏమైందంటే కొస విషయాలే మొదటికి వస్తాయి కదా. అందుకని ఎవరు లేచిరు ఎవరు లేవలేదు కాదు. నిజంగా చెప్పాలంటే ఒక్కటే సంఘటన చెప్పి ముగిస్తాను. ఇవాళ ఒక మంచి పరిణామం జరిగింది. నిన్న మన కొండా సురేఖ గారును మనకు సీతక్క గారు వెళ్ళి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఇంటికి వెళ్ళి గౌరవంగా భార్యాభర్తలకు వస్త్రాలు పెట్టి మనకు దీనికి ఆహ్వానించారు. ఇది ఎక్కడైనా మనం మాట్లాడుతున్నామా? ఎంత అద్భుతమైన విషయం. రేవంత్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి సీట్ దాకా నడుచుకుంటూ వెళ్ళినాం, దాని గురించి ఆహ్వానిస్తాం. ఎందుకు? దాని వెనుక ఉన్న ఆయన కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కానీ కేసీఆర్ గారు నిలబడ్డారు కదా. అట్లాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి మొదలు పెడితే వెనుక ఉన్న ప్రశాంత్ రెడ్డి గారి నుంచి అందరూ పద్ధతి పెట్టుకుని నిలబడ్డారు ముఖ్యమంత్రి వస్తే. అది గమనించాలా లేదా మనం? ఈ రెండోది కూడా గమనించండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వేలు వంకర పెడితే వెన్న వస్తుంది అన్నట్టు ఏదైనా దుర్మార్గమైన విషయం జరిగిన దాని మీద చర్చ ఎక్కువ పెడుతున్నాం, మంచి దాని మీద చెప్పడతలేం. ఒక మాట చెప్పి ముగిస్తాను. అసెంబ్లీలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా అధినేత, ఆయన ఒక 3 గంటలు కష్టపడి ఒక దాని మీద మంచిగా మాట్లాడాడు. ఎవరు చప్పట్లు కొట్టి విన్నారు, ఎవరు మాట్లాడి విన్నారు. కానీ ఆ తర్వాత బయట ఉన్న దాడి గురించి అందరూ మాట్లాడుకున్నాం కదా మనం. లేకపోతే మైకులు ఎక్కిన వాడిని మైకులు విరిస్తే మనం వార్త ప్రసారం చేస్తాం. సజావుగా సభ జరిగినప్పుడు ఇంత హుందాగా జరిగింది అని అన్నట్టే ఇవాళ మన కేసీఆర్ గారి ఇంటికి వాళ్ళిద్దరు వెళ్ళొచ్చారు. ఆయన అంతే హుందాగా ప్రవర్తించి బాగున్నారామా అన్నాడు. వాళ్ళిద్దరికి ఆడపడుచులు వచ్చారు, ఉన్నదే 2 మంత్రులు మన మంత్రివర్గంలో, వాళ్ళిద్దరికి చీరసార పెట్టారు, బొట్టు పెట్టి పంపించారు. అది కదా దీన్ని ప్రమోట్ చేద్దాం అంటున్నాను. మంచిది ఎక్కువ చూపెడితే చెడు విలువ తక్కువ అవుతుంది. చెడు మాట్లాడకపోతే మంచిది. అందుకని మనం బుద్ధుడిని మన బొమ్మలు పెడతాం కదా, బుద్ధుని బొమ్మలు పెడతాం కదా, 3 పెడతాం కదా. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు ఆలోచించవద్దు. 4వ బొమ్మ నా కార్లో చూడండి, మీకు ఎప్పుడైనా నా ఫోటో పెడతాను. నా కార్లో 4 బొమ్మలు ఉంటాయి, 3 కాదు. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు, చెడు ఆలోచించొద్దు అని ఇంకో బొమ్మ కూడా ఈ మధ్యన కొత్తగా యాడ్ అయింది. అందుకని చెడు గురించి ఆలోచిస్తే అంతే చెడే కనపడుతుంది, మంచి గురించి ఆలోచిస్తే మంచి అంతే మంచిగా కనపడుతుంది. మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. మురిక్కాలన మంచి గంగా జలమా, ఈ రెండింటి వేరు చేయాల్సిన అవసరం ఉంది. నీళ్లు ఆగిపోతే మురిక్కాలు అవుతాయి, పారితే సెలయేరు అవుతుంది. ఆపుదామా పారిద్దామా? ఈ విఘ్నుడు గాంధీ గారు కానీ, ఇటు పక్కన శ్రీనివాసరావు గారు, మీరు కానీ, నేను కానీ, ఒక మనకు కన్య అరవింద్ గారు మాట్లాడితే సత్యవ జరిగింది. అసెంబ్లీ కన్నా గొప్పవాడా? మనం కాదు కదా. అసెంబ్లీ కన్నా గొప్పవాడమే మన పౌరులు అంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో మన మన రక్త మాంసాలు మనుషులే కనుక వాళ్ళు సక్రమంగా మాట్లాడాలంటే యథా రాజా తదా ప్రజ పాతది హరీష్ గారు. ఇప్పుడు అది కాదు, యథా ప్రజ తదా రాజా. ప్రజలందరూ నిరసిస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు అన్ని రెండు పక్కల జరుగుతున్నాయి. కానీ సోషల్ మీడియా జరుగుతుంది ఏంటంటే వాయిస్ రావట్లేదండి రామ్మోహన్ రావు. స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపిస్తూ వీళ్ళు వర్గాలకు చీలిపోయినరా. వీళ్ళు చెడిపోతారు. నాయకులు మంచిగానే ఉంటారు. నాయకులు రాత్రి పూట కలుస్తుంటారు, పొద్దునప్పుడు వీళ్ళు అనుకుంటుంటారు. అనుకొని మీ తాగడే పడిపోతే మీకే రక్తాలు కాడితే కానీ వాళ్ళకి ఏం కాదు. దయచేసి స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించేద్దరు కార్యకర్తలు కోరుతాం. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు.
ప్రేమ్ గాంధీ గారు. సరే. ప్రేమ్ గాంధీ గారు, మనం చూసుకున్నట్లయితే నేతలు ప్రత్యర్థిని వ్యక్తిగతంగా కించపరచడం ద్వారా తమ కేడర్లో ఉత్సాహం నింపాలని చూస్తున్నారే తప్ప అది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యానికి హానికరమని ఎందుకు భావించలేకపోతున్నారంటారు? నేనేమంటా అంటే ఏదేమైనా కానీ చట్టంలో ఉన్నటువంటి మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం జర కఠినంగా చేయాలి. ఎందుకంటే వాక్ స్వేచ్ఛ అనేటువంటి అంశంలో చాలా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది సమంజసమైనటువంటి పని కాదు. అది ఒక్కరికో ఇద్దరికో కాదు. మీరు అక్కడి నుంచి చూసుకుంటూ వస్తే కాంగ్రెస్ పార్టీలో చూస్తే మల్లికార్జున్ ఖర్గే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే రాహుల్ గాంధీ గారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ మంత్రులు ఎంతమంది మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కేటీఆర్ మాట్లాడింది, హరీష్ రావు మాట్లాడిండు, కవిత మాట్లాడింది, కేసీఆర్ మాట్లాడిండు. అంటే ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరూ కూడా ఒక స్థాయిని మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితులు. ఇవన్నిటిని కూడా కట్టడి చేయాలంటే చట్టం చాలా బలంగా ఉండాలి. చట్టంలో అంశాలని చాలా బలంగా నిలబెరిచి ఏదైతే వీళ్ళకు వాక్ స్వేచ్ఛ ఉంది అనేటువంటి అంశంలో ఇష్టానుసారంగా మాట్లాడి దాన్ని పూర్తిగా ఇచ్చేసేటువంటి పరిస్థితి చేయాలి. తర్వాత ప్రజాప్రతినిధుల్లో ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, లేదా కలెక్టర్ గారు కానీ, లేదా ఎవరైతే ప్రజాప్రతినిధుల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ పేరుతో కానీ దూషించేటువంటి ప్రయత్నం చేస్తే చట్టంలో దాని మీద తీవ్రమైనటువంటి శిక్ష ఉందనేటువంటి ప్రయత్నం దానికి ఖచ్చితంగా మారేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రులే అధికారులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నారు. అధికారులను కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా చులకన భావంతో వాళ్ళతో ఇష్టానుసారంగా మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా బహిరంగంగా ఆఫీస్ కార్యాలయం నుంచి వెళ్ళిపోయి లేదా వాళ్ళు ఉన్నటువంటి సభల నుంచి వెళ్ళిపోయి అవమానంగా ఫీల్ అయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. నేనేమంటున్నా అంటే ఇలా వాళ్ళను వీళ్ళను అని కాదు, ఎవరైనా మీరు చూడండి. కౌశిక్ రెడ్డి ఏంది ఒక గవర్నర్ గారిని మాట్లాడడం, ఒక మహిళా మంత్రి ఇంకొక మహిళని అవమానించి మాట్లాడడం. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గవర్నర్ని ఉద్దేశించి మాట్లాడాడు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలు ఇంకొక సాటి మహిళను ఉద్దేశించి అసలు మనం ఎక్కడ కూడా బహిరంగ అనలేనటువంటి పదజాలంతో మాట్లాడారు. అంటే ఇది కరెక్ట్ సంభాషణ కాదు. నేను ఏమంటున్నా అంటే రామ్మోహన్ గారు ఒకటి అన్నారు, మంచిని మనం ఇచ్చేద్దాం, మంచిని ప్రమోట్ చేద్దాం, మంచితో ఇచ్చేద్దాం. కానీ జరిగినటువంటి చెడుని కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేసి మాట్లాడి ఆ విషయం మీద మనం బలంగా ఇచ్చేసి చట్టంలో బలమైనటువంటి మార్పులు తీసుకొని వస్తే నెక్స్ట్ భవిష్యత్ తరం ఉన్నటువంటి నాయకులు మాట్లాడాలన్నా, భవిష్యత్ తరం ఉన్న నాయకులు ఏదైనా ఇచ్చేయాలన్నా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక ఉదాహరణను నేను కూడా నిన్నటికి నిన్న నేను తిరుపతి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన, అక్కడ ఎక్స్ప్రెస్ బస్సు, నేను ఉన్నటువంటి బస్సులో ఒక పెద్ద ఆయన బస్ ఆపి వెంటనే అన్నాడు, అరే ఆపు అంటే డ్రైవర్ అతి కష్టంగా ఆపిన తర్వాత ఆయన ఎక్కిండు. ఆయన ఎవరు అంటే మాజీ ఎమ్మెల్సీ, 3 సార్లు ఎమ్మెల్సీ అంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్సీ. ఆయన అన్నాడు నాకు ఐడి కార్డు ఉందని చెప్పి కండక్టర్కి చూపించాడు. ఆ కండక్టర్ అన్నాడు లేదు సార్ ఐడి కార్డు చూపించండి. ఐడి కార్డు చూసినాక ఐడి కార్డుల వెనకాల ముందర ఎక్కడ కూడా ప్రయాణం చేయాలని లేదు. అయితే ఆయన ఒకటే మాట అన్నాడు, ఆయన వృత్తి ధర్మం ప్రకారం కండక్టర్ అన్నాడు, సార్ ఇక్కడ ఐడి కార్డుల వెనకాల కానీ ముందర కానీ ఎక్కడ లేదు, మీరు ప్రయాణం చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంతకుముందు ఎమ్మెల్సీలు ఉంటే వాళ్ళకు ఒక పాస్ అనేది ఇస్తుండే. అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ప్రజాప్రతిని ప్రజల కోసం చేసిన, జీతం తీసుకోకుండా పనిచేసిన, నేను సర్వీస్ చాలా చేసిన, దీంట్లో కార్డులో ఉన్నదా లేదా అనేది నువ్వు చూడు, కావాలనుకుంటే మీ డిఎంతో మాట్లాడనేటి వరకు ఆయన డిఎంతో ఏం మాట్లాడలేదు. వీరిద్దరి పరస్పరంగా ఒకరినొకరు మాట్లాడుకునే విధానం వల్ల ఇద్దరు సైలెంట్ అయిపోయి ఆయన భాషలో ఈయన ఉండి సమానంగా అక్కడ ఏ విషయం జరగకుండా పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్నాడు, కేటీఆర్ అనాల్సిన అవసరం లేదు, మళ్ళీ కేటీఆర్ అన్నాడు, మళ్ళా కాంగ్రెస్ పార్టీ అనాల్సిన అవసరం లేదు. ఎవరి విజ్ఞతకు వాళ్ళు వదిలేసి ప్రజా సమస్యల మీద మాట్లాడి ప్రజల మీద వారు చేసినట్టు అవినీతిని బయటకట్టండి. నేనేమంటున్నా, టిట్ ఫర్ టాట్ అని మాటలు అనాల్సిన అవసరం లేదు. కేటీఆర్ అన్నాడు, వాళ్ళు 9.5 సంవత్సరాల కేటీఆర్ ఎక్కడ అవినీతి చేసిండో కాంగ్రెస్ బట్టబయలు చేయమను, వాళ్ళకి అదే సమాధానం. ఒకటి చెప్పమను, తిట్టుడు కాదని ఆయన ఇగో ఈ లెక్క ఏందో చెప్పాను, ఈ పైసలు ఎక్కడ పోయినాయో చెప్పు, ఇది ప్రజాధనం దుర్వినియోగం చేసిన దీని ముచ్చటేందో చెప్పమను. అది కాదు కదా, ఈయన అరే అంటే ఆయన తురే అంటుండు, అవులేగాన్లు అంటున్నారు, పిచ్చోళ్ళు అంటున్నారు, ఆవారేగాన్లు అంటున్నారు. అరే 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 ఊహించినటువంటి పదాలు. ఒక ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రిని మాజీ మంత్రి ఉన్నటువంటి మంత్రి ఆవారేగాడు అని అంటే అరే ఏంది అది? ఇంకోటి చెప్పనా సార్, వీళ్ళు అనడం వాళ్ళు అనడం ఎందుకు తిట్టుకోవడం అనేది కాదు. వీళ్ళకి ఏమైపోయిందంటే ఆయన అంటుండు కానీ అసలు వాస్తవాలు మర్చిపోయేటువంటి పరిస్థితులు. ఇద్దరు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు, ఒక రాష్ట్రానికి రిప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తులు, ఉత్తరాది రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు. మన గురించి ఏమనుకోవాలి? అరే తెలంగాణలో భాష పట్ల ఇది లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ నాయకులంతా కూడా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారు, బూతులు తిట్టుకుంటారు, ఒకరినొకరు పరస్పరంగా అనుకుంటారు అనేటువంటి పరిస్థితులు ఎందుకు? తెలంగాణ రాష్ట్రం పరుగు పోతుంది. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడినా ఇలా వాళ్ళు వ్యక్తిగతంగా కాదు, ఒక రాష్ట్రానికి రిప్రజెంటివ్. ఆ కేటీఆర్ అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి రిప్రజెంటివ్. ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆయన ఉన్నాడు కాబట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్రానికి రిప్రజెంటివ్.
ఒక రాష్ట్రానికి రిప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన అట్లా మాట్లాడడం, ఒక పార్టీకి రిప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడడం, మహిళలు కూడా అట్లనే దిగజారి మాట్లాడుతున్నారు. ఇదంతా కరెక్ట్ కాదు. చట్టంలో బలమైనటువంటి మార్పులు తీసుకొస్తే కొంత సాధ్యమైన అవకాశం ఉంటుంది. లేదా ప్రతి పార్టీలో క్రమశిక్షణకు సంబంధించినటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఏం చేస్తా ఉంది ఆ క్రమశిక్షణ కమిటీ? వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పాలి. సరే ఒకరో ఇద్దరు కొంచెం కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో అంటూ ఉంటారు కాంగ్రెస్ అంటే మాకు స్వేచ్ఛ. అరే స్వేచ్ఛ శృతిమించితే ఎట్లా? ఆ స్వేచ్ఛ శృతిమించుతా ఉంది. కొట్టుకుంటా ఉన్నారు, దాడులు చేసుకుంటా ఉన్నారు, ఇష్టమనుసారి మాట్లాడుతూ ఉన్నారు, కుటుంబాల మీద మాట్లాడుతున్నారు, పిల్లల మీద మాట్లాడుతున్నారు, అనేక మంది మాట్లాడుతున్నారు. అరే ఈ స్వేచ్ఛ సరైన స్వేచ్ఛ కాదు ఇది. ఈ స్వేచ్ఛ కాదు ఇది. స్వేచ్ఛకి విరుద్ధమైనటువంటి వాతావరణం ప్రజల్లోకి పోతా ఉంది. ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి దానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఇలా ప్రతి విషయాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతున్నారు. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరుండే. ఒకవేళ ఆయన అనలేనటువంటి పరిస్థితులు ఇలా సోషల్ మీడియా ఉంది, పత్రికాముఖంగా కనబడుతుంది. ఆయన మాట్లాడింది రికార్డ్ అవుతుంది. ఆయన మాట్లాడింది 100 సంవత్సరాల తర్వాత కూడా చూపిస్తారు. ఇవాళ కాదు 10 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడతారు. ఇదే మాట్లాడిన కేటీఆర్ రేపు వాళ్ళ మన్మడు ఇవ్వాలంటే ఆయనకు అర్థమైతలేదేమో. రేపు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళ మన్మడు ఏదైనా తిట్టిండి అనుకో, ఆ తిట్టేయడం నేర్చుకుంటా అంటే ఈయన దగ్గర నేర్చుకున్నట్టు ఉంటుంది. వాళ్ళ ముత్తాత దగ్గర నేర్చుకున్నా ఆయన దగ్గర నేర్చుకున్నా అంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన మన్మడిని మొన్న బాల్ ఆడిపించిండు. ఎందుకు ఆడిపించిండు? మెస్సీతో ఆడిపించిండు అంటే రేపు భవిష్యత్తులో చెప్పుకోవాలని కదా. నీ క్రీడా స్ఫూర్తిని తీసుకొని వచ్చినా, నేను అవకాశం ఉన్నప్పుడు నిన్ను మెస్సీతో ఫుట్బాల్ ఆడిపించినా అని చెప్పిన ఆయన రేపు వాళ్ళ తాత ఏం మాట్లాడినా అని చూస్తే వాళ్ళ తాత తిట్ల పురాణం కూడా ఆయన కనబడుతుంటుంది కదా. వాళ్ళ తాత తిట్ల పురాణం కూడా వింటా ఉంటాడుగా. విని మళ్ళా తాతని అనేటువంటి పరిస్థితులు తీసుకొని వస్తారు. ఎందుకు ఇవంతా? ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా, ప్రజలు ఇలా టెక్నాలజీ బాగా డెవలప్ అయిన అన్ని విషయాలు ఉన్నాయి. 100 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా అంచనా వేసేటువంటి పరిస్థితులు ఉండదు. ఒక సమస్య ఉంటుంది, ఒక జనరల్ సామెత ఉంటుంది, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏందో చెప్తామంటారు. ఇలా అదే పరిస్థితి వస్తుంది. నీవు 4 విషయాలు వింటే, మీడియాలో 4 విషయాలు చూస్తే క్యారెక్టర్ ఎనాస్ట్రేషన్ చేసుకుంటారు. అరే వీని క్యారెక్టర్ ఇంత, ఆలోచన ఇంత. ఇంకోటి బహిరంగ చాలా మంది ఆలోచన ఏముందంటే, నేను ఇక్కడ మాట్లాడిన ఈ రోజు టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత ప్రతి అంశాన్ని కూడా ట్రాన్స్లేట్ చేసి చూసుకుంటా ఉన్నారు. ఉత్తరాది దేశాలు కానీ లేదా ప్రపంచంలో అనేక దేశాలు ఎంత చూసి ఏమనుకుంటారు. ముమ్మాటికి ఇది తప్పు. ఇలాంటి వైఖరి సరిగ్గా కాదని భారతీయ జనతా పార్టీ మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఓకే అండి. శ్రీనివాసరావు గారు, మనం చూసుకున్నట్లయితే అగ్ర నేతలే ఈ విధంగా మాట్లాడుతుంటే రేపు సమాజంలో హింసాత్మక ధోరణి, అసహనం పెరిగే అవకాశం ఉండదంటారా? లేకపోతే రాజకీయాల్లో విమర్శ ఉండాలి కానీ ఈ విధమైనటువంటి విద్వేషాలు ఎందుకు పెరిగిపోతున్నాయంటారు? ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లోనా, వారు బీఆర్ఎస్ మిత్రులు అరవింద్ గారు మాట్లాడింది అయినా, రామ్మోహన్ రావు గారు పెద్దలు వారు అందరి సమన్వయం చేస్తూ సమాజం యొక్క దృక్పథం, రాజకీయ నేపథ్యం ఎట్లుండాలన్న దాని మీద వారు చెప్పిండ్రు. ఇవన్నీ కూడా అందరము ఒకే అభిప్రాయంతో ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఎన్నికల పందెం లోపల ఎవరు మాట్లాడితే ఎక్కువ బాగా పోతుంది, ఏ విధంగా మాట్లాడి, ఇప్పుడు ఏంటంటే నేను జనరల్గా మాట్లాడుతున్న పార్టీ పరంగానే కాదు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్వీట్లను, వీడియోస్ను ప్రత్యేకంగా పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు పెట్టుకొని వింటున్నారు. నేను ప్రత్యక్షంగా చూస్తున్నా చాలా చోట్లలో. తిట్లు వినడం కూడా ఇప్పుడు ఒక రకంగా దానికి ఒక రకమైనటువంటి ఫ్యాషన్ అయింది. అంటే ఈ నేపథ్యం పోనుగా అదే ఒక అలవాటుగా మారేటువంటి, అంటే సమాజం యొక్క ధోరణి పూర్తిగా కూడా చెడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సోషల్ మీడియా మీద మిత్రులు గాంధీ గారు చెప్పినట్టు వీరు వాక్ స్వాతంత్రం మీద మనం దాని బేసిగా వాటిని ముట్టుకునేటువంటి ఆస్కారం లేదు. కానీ ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి దాని మీద నియంత్రణ జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అదేవిధంగా నాయకులు సమన్వయం అనేది పాటించాల్సిందే. ఎవరైనా పాటిస్తేనే వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. దాంతోపాటు ప్రజా సమస్యల మీద ఇవ్వాలి, వ్యక్తిగతంగా పోవడం అనేది 100% తప్పు. కాకపోతే ఇక్కడ నేను ఈ ప్రధాన అంశంలో రాహుల్ గాంధీ మీద పెట్టడము, వీళ్ళ యొక్క భాష మీద మీరు పెట్టిన చర్చ కాబట్టి, రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద మాట్లాడేటప్పుడు కనీసం విమర్శించే హక్కు, మీరు పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ప్రతి వాళ్ళను విమర్శించేటువంటి హక్కు ఉన్నది ప్రజాస్వామ్యంలో, ప్రతి పౌరుడికి ఉన్నది. నేను దానికి కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే విమర్శ అనేది ఆలోచనాత్మకంగా ఆలోచన కలిగజేసే విధంగా, లేకపోతే ఒక యథార్థాన్ని చెప్పే విధంగా సరైనటువంటి భాషలో మాట్లాడితే బాగుంటుంది. భాష దిగజారిన భాషలో మాట్లాడడం వల్ల వీళ్ళ ఒక తిట్టిన వాడి యొక్క హుందాతనము, వారి యొక్క స్థాయి కూడా తగ్గుతుంది. మనం ఏదో ఈ విధంగా తిట్టడం వల్ల మనం ఎదిగిపోయినామని అనుకుంటారు. ఏదో ఉద్యమంలో ఆ విధంగా మాట్లాడినరు, దానికి రెచ్చగొట్ట ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తి వరకు బాగుంది. అధికారం వచ్చి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అదే విధంగా మాట్లాడి మీరు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఒక గౌరవమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత వాళ్ళకు ఉన్నది.
అయితే వాళ్ళను కౌంటర్ చేయడానికి మేము చేస్తున్నాం, దాంట్లో ఏం లేదు. ఎందుకంటే వాళ్ళను ఆ విధంగా ఉండడము, ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం వల్లే రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారికి ధీటి అయిన నాయకుడు అని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసిండ్రు. ఇది యథార్థమైన విషయం. చాలా మంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ వాళ్ళని సరిగ్గా స్థాయిలో కౌంటర్ చేస్తారన్న అంశం మీదనే వారిని యాక్సెప్ట్ చేసిండ్రు వారికి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా సమన్వయం పాటించి ఒక మంచి సాంప్రదాయానికి, మంచి ఒక విలువలకు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. దీనికి మీరు మీడియా వాళ్ళ సహకారం కూడా ప్రధానంగా కావాలి. పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఏదైతే చెడు విషయం గురించి చర్చ ఎక్కువ పెట్టకుండా మంచిని ప్రోత్సహించేటువంటి విషయం గురించి చర్చ పెట్టండి. పూర్వకాలంలో మందు తాగడం, సిగరెట్ తాగడం నిషేధం అని చెప్పుకుంటూ ఏ విధంగా అయితే ఉండేదో, ఇప్పుడు అదేవిధంగా చెడు విషయాన్ని ఎక్కువ ప్రోత్సహించకుండా మీడియా కూడా, మీ పాత్ర కూడా ప్రధానమైనటువంటి పాత్ర. ఎందుకంటే మీ ద్వారానే అందరికి చేరుతుంది కాబట్టి మీడియా కూడా దీనికి కొంత బాధ్యత వహించాల్సిన ఆవశ్యకత ఉంది. వాళ్ళు ఒక్కసారి పెట్టిన ఇటును 1000 సార్లు ఇస్తున్నారు టీవీలో, మీడియాలో, యూట్యూబుల్లో, క్లిప్పింగ్స్లో 100 రూపాయల లోపల లక్షల సార్లు ట్రోల్ అవుతుంది. ట్రోల్ అయ్యే వరకు దాని ప్రాచుర్యం పెరుగుతుంది. కాబట్టి దీనికి కొంత మీడియా కూడా దీని ఒక బాధ్యత వహించాలని నా అభిప్రాయం. మా రాజకీయ పార్టీలకి ఎంత అయితే బాధ్యత ఉన్నదో మీడియా కూడా దీనికి సమానమైనటువంటి బాధ్యత ఉంది. ఒకప్పుడు జర్నలిజంకు ఉన్నటువంటి విలువలు, జర్నలిస్ట్ అనేటువంటి దానికి ఇప్పుడు మారినటువంటి పరిణామాలు, రాజకీయ నాయకులు మారిన తీరు ఇక్కడ కూడా పరిణామాలు మారినాయి. కొద్దిగా అన్నిట్లలో విలువలు పెరగాలన్నటువంటి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ప్రజలు దీన్ని ప్రోత్సహించకుండా ఉండేటువంటి ఆవశ్యకత, ఈ విధంగా మాట్లాడే వాళ్ళను ప్రజలు కూడా రిజెక్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని నా అభిప్రాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. ఈ డిబేట్లో పాల్గొన్నందుకు ప్రేమ్ గాంధీ గారు ధన్యవాదాలండి. అలాగే శ్రీనివాసరావు గారు టీపీసీసీ కార్యదర్శి ధన్యవాదాలు సార్. అలాగే బండవరి రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు ధన్యవాదాలు సార్ మీకు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు చూసారు కదండి, ఇది ఇవాల్టి మీడియా డిబేట్. మరో మీడియా డిబేట్లో మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.